మనతో రేపు ఉంటారా లేదా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మన భర్త నాతో ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలన్నా ఉంటాడనే డౌట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. పిల్లలు పుట్టాక కూడా బంధానికి విలువ లేకుండా పోతుంది. ఏంటి అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్, లవ్ కమ్ అరేంజ్ సార్. లవ్ కమ్ అరేంజ్. ఎలా పరిచయం? బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ లో చూసిన ఈ 10 రోజుల్లోనే ఇంత ఇంపాక్ట్ ఎలా వచ్చింది మీ ఇద్దరికి? గిఫ్ట్లు ఇచ్చాడు, ఆ, ఆ గిఫ్ట్లకు పడిపోయాను సార్. గిఫ్ట్లకు పడ్డారు. నాన్న అమ్మ కలిసి మీకు ప్రాణం పోసినారు కదా. బయట ప్రపంచం తెలియకుండా పెంచారు సార్. బయట ప్రపంచం తెలియదు. ఏం చదువుకున్నారు మీరు? నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్. బీకామ్ ఏది కంప్యూటర్స్. కావాలన్నా కానీ వీళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్. బయటికి వెళ్ళాలంటే ఒక బుక్ లాగా, ఒక పెన్ను లాగా, ఒక కానిస్టేబుల్ కానీ, తాతయ్యతో వెళ్ళినా కానీ ఎవరు ఒక సర్వెంట్ ని కానీ ఇచ్చి పంపేవాళ్ళు. కానీ సింగిల్ గా వెళ్ళి యూ కెన్ డూ అని ఎప్పుడు అట్లా చెప్పింటే ఇలా అయ్యేది కాదు సార్ ఈరోజు పరిస్థితి. బాలు ఏంటో అప్పుడు నాకు బయటపడింది సార్. ఒక మంచి జీవితంలోకి వెళ్దాం అనుకున్నారు, కానీ అదంతా జరగట్లేదు. మరి ఆ టైంలో మీ డెసిషన్స్ ఏంటి? सीखो ऐप कम इन्वेस्टमेंट में पैसे ग्रो करना सिखाती है, स्टॉक मार्केट में इन्वेस्टिंग करना सिखाती है, वेरीफाइड ऐप्स से म्यूचुअल फंड में पैसे लगाना सिखा ఏంటి? ఒక 1.5 year కి ఇంట్లో ఒక జర్మనీ నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెట్టాడు సార్. ఎందుకు? బలవంతంగా అపార్షన్ చేయించాడు సార్. అపార్షన్? ఎందుకు బాలు అపార్షన్ చేయించాలనుకుంటున్నావు అని అంటే, నా ఫోన్ అంతా చెక్ చేసి ఆ రీల్స్ వల్లనే నా లైఫ్ పోయింది సార్. ఈరోజు రీల్స్ వల్ల లైఫ్ పోయింది. ఏం చేశారు? ఆ లైఫ్ ద్వారా తను ఏకంగా మా ఇంటికే వచ్చేసింది. మీరు పిలుస్తేనే కదా ఇంటికి వచ్చేది. పిలవడం అంటే నార్మల్ గా అడ్రస్ అడిగితే చెప్పాను సార్. అదే కదా అడ్రస్ ఇవ్వడం అంటే ఏంటి? ఇంటికి వస్తామన్న వాళ్ళకే అడ్రస్ ఇచ్చేది. తనకి 4 lakhs అమౌంట్ కూడా ఇచ్చాను సార్. మీ ఆయనతో తప్పుగా బిహేవ్ చేస్తాను తెలిసి 4 లక్షలు ఇచ్చినావా? జ్యోతి, విజయలక్ష్మి, కామేష్ ఈ ముగ్గురు ఏం చేసినారు? ఎవడో వచ్చి తాడి కడితే తాడి కట్టించుకున్నారా? చెంప చెల్లు అనిపించడానికి ఏం చేతులు పని చేయలేదా? నిజం చెప్పండి. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి. మరి తలకాయ ఎందుకు దించుకున్నావు? ఇష్టపడి చేసుకున్నాను. అంటే నీకు భర్త ఉండి 2 పిల్లలు ఉన్నా కూడా ఇంకొక ఆయన తాడి కట్టినా కట్టించుకున్నావు అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు మరి ఇంటర్వ్యూలో? ఆర్మీ అంటావు, మా తాతగారు పెంచినారంటావు. కనీసం పెద్దలు పెంచిన తత్వంలో అయినా కొంచెం మానవత్వం ఉంటుంది. నువ్వు ఏ స్టేజ్కి వచ్చినావో తెలుసా? ఇప్పుడు పిల్లలు అడుగుతారు, మా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటున్నారు కదా, నాన్నెవరంటే ఏం చెప్తారు? బాలు నాన్న. మరి కామేష్ ఎవరు? మా తాడి కట్టినాడు అంటేనే అంటే ఏం చెప్పనీకి వచ్చినావు ఇంటర్వ్యూకి? పిల్లలు కావాలనా? ఎందుకు? ఈ కామేష్ ఉన్నాడు కదా, కామేష్తో పిల్లల్ని కనొచ్చు కదమ్మా. కామేష్ కరెక్ట్ కాదు. ఏం నడుస్తుంది మా అసలు? మీలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు సొసైటీలో? అవును, నాకు డౌట్. మీ నాన్న ఎస్ఐ కదమ్మా, మరి ఏం చేసినాడమ్మా? ఇదంతా విని చెప్పిందంతా వింటే దయచేసి హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక ఏ ఇంటర్వ్యూ అని నేను చెప్పలేనండి. ఒక మహిళ కష్టం అని చెప్పుకోవచ్చు. తను చేసిన మిస్టేక్స్కి ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడే వ్యక్తి అని కూడా తనేమో చెప్పే మాటలు మీ హానెస్ట్. అన్నంపల్లి నేటివ్ వచ్చేసి అక్కడే సార్. ఓకే, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 years. 13 సంవత్సరాలు. ఓకే, ఎప్పుడు పెళ్ళైంది మీకు? 2011. 2011లో. ఏంటి అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్, లవ్ కమ్ అరేంజ్ సార్. లవ్ కమ్ అరేంజ్ అంటే ఏంటి? మీరు ఇష్టపడ్డారా, ఆ అబ్బాయి ఇష్టపడి వచ్చి పెద్దలు ఒప్పుకున్నారా? ఇద్దరం ఇష్టపడ్డాం సార్. మీరిద్దరు ఇష్టపడ్డారు. ఎలా పరిచయం? బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర.
అంటే అర్థం కాలేదు నాకు. సికింద్రాబాద్ బస్ స్టాండ్ దగ్గర పరిచయం సార్. ఓకే. అంటే ఎట్లా పరిచయం అయ్యాడు? నార్మల్గా నేను వెళ్తున్నాను సార్, రామగుండంలో డాడీ డిపార్ట్మెంట్ సార్. ఓ మీ నాన్నగారు డిపార్ట్మెంట్ Yes. ఏం చేస్తారు? ఎస్ఐ సార్, ఎస్ఐ. నాన్న పేరుమా? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. ఓకే. డాడీ రామగుండంలో చేస్తారు సార్. ఉమ్. చేస్తే నేను అటు వెళ్తుంటే సికింద్రాబాద్ దగ్గర నాకు మా హస్బెండ్ బాల వెంకటేశ్వర్లు ఓకే. బాల వెంకటేశ్వర్లు మీకు బస్ స్టాండ్ లో పరిచయం అయ్యారు. పరిచయం అయ్యారు సార్. అంటే ఇప్పుడు మనకు చాలా సార్లు చెప్తుంటారు సందర్భాల్లో, అంటే ఎక్కడంటే అక్కడ పరిచయమైన వ్యక్తుల్ని నమ్మకండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు కదా. మరి అక్కడ పరిచయమైన వ్యక్తిని మీరు ఎందుకు నమ్మారు? నమ్మాను సార్. అంటే ఏ కారణంతో? అంటే ఒక ఆడపిల్ల తన జీవితాన్ని అతనితో పంచుకోవాలంటే అంత ఈజీగా డిసైడ్ చేయదు కదా. మా పేరెంట్స్ తో వచ్చి మాట్లాడాడు సార్ అతను. మీ పేరెంట్స్ తో మాట్లాడడానికి ముందు మీరు ఇష్టంగా ఉంటేనే కదా మాట్లాడేది. మీరు ఇష్టం లేకుండా ఎట్లా వచ్చి మాట్లాడతాడు? మీ ఇంటి అడ్రస్ ఎట్లా తెలుస్తుంది? నేనే చెప్పాను సార్. ఓకే. అంటే మీరే చెప్పి ఆయనని ఇంటి వరకు తీసుకొచ్చారు. సో ఏంటంటే మీ ఇద్దరికి ఎన్నాళ్ళ బంధం తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు? ఒక 7 ఇంట్లో ఒక 1 వీక్ తర్వాత ఒక 10 డేస్ తర్వాత వచ్చి తన ఇంట్లో మాట్లాడాడు. అంటే బస్ స్టాండ్ లో చూసిన 10 రోజులకి మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అంటే 10 రోజుల్లో ఈ మనిషి ఏంటి, ఈయన బ్యాక్ సైడ్ స్టోరీ ఏంటి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు సార్. ఏం తెలియకుండా అరబిందో ఫార్మసీలో జాబ్ చేస్తున్నారని చెప్పారు సార్. బాలు. ఉమ్. ఆ, ఓకే, ఐ అగ్రీ సార్. మా తాతయ్య దగ్గర నేను ఉన్నాను హైదరాబాద్లోనే, ఓకే. మాట్లాడని చెప్పాను. ఆ, తను వచ్చి మా తాతయ్యతో మాట్లాడారు. అంటే మాట్లాడడానికి వచ్చాడు. తనకు కరెక్ట్. మదర్ ఫాదర్ లేరు సార్. అనాథ. యా. ఓకే. అన్నదంటే అన్న వదిన ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కానీ తల్లిదండ్రులు లేరు ఆయనకి. లేరు. హా, చిన్నప్పటి నుంచి వాళ్ళే నన్ను లీడ్ చేశారు. ఉమ్. తనకు వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ నేను నీకు ఇస్తాను అని అన్నాడు సార్. అంటే ఏంటి బస్ స్టాండ్ లో చూసిన ఈ 10 రోజుల్లోనే ఇంత ఇంపాక్ట్ ఎలా వచ్చింది మీ ఇద్దరికి? అంటే మీరు కూడా ఏదో ఊరికి వెళ్ళడానికి అట్లా వెళ్తారు కానీ బస్ స్టాండ్ కి ఒక బంధం దొరుకుతుందనే ఉద్దేశంతో వెళ్ళరు కదా మీరైనా అతనైనా. లేదు, మరి ఎట్లా నమ్మారు? అంటే నమ్మడానికి ఒక కారణం లేదా? నచ్చాడు సార్. నచ్చాడు అంటే ఏంటి? మనిషిని చూసి బాగున్నాడు చేసుకోవాలని అనుకున్నారు అంతే. స్వభావం ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఇవేం చూడలేదు. సరే, మీకంటే అర్థం కాలేదు, ఇంట్లో చూడలేదు. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ డిపార్ట్మెంట్ సార్. హా, తాతయ్య వాళ్ళ ఆర్మీ, మామయ్య వాళ్ళ ఆర్మీ, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చూస్తున్నాను ఉమ్, చిన్నప్పటి నుంచి. ఇతను నార్మల్ డిపార్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ డ్రింక్ చేస్తారు సార్. ఉమ్, నా బాలుకి ఎలాంటి అలవాటు లేదు సార్, ఓకే. బ్యాడ్ హ్యాబిట్. హా. అంటే ఇంక 10 రోజుల్లో ఇష్టపడుకున్నారు, మీ ఇంటికి వచ్చి మాట్లాడమన్నారు. అంటే మాట్లాడాడు. ఒక పోలీసు అంటే మీ ఇంట్లో ఉన్న మీరు ఆడపిల్లని ఒక అతనికి ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు కదా. మరి పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? ఇంట్లో మాట్లాడి తాతయ్యతో మాట్లాడించి తాతయ్య చేసిన మ్యారేజ్ సార్ ఇది. అంటే మీ అమ్మ నాన్న ఇష్టంగా చేయలేదు? మా డాడీకి అసలు ఇష్టం లేదు. మా బాబాయ్ వాళ్ళు అసలు గొడవ చేశారు. ఎందుకు ఇష్టం లేదు? అతనికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హా, ఒక్క కూతురు ఉంటే నేను ఫస్ట్ సార్, మా బ్రదర్ సెకండ్, ఇంకో బ్రదర్, మేము ముగ్గురం సార్. హా, ఆడపిల్ల ఒక్కతే అయ్యుండి ఒక ఉద్యోగస్తులకి ఇస్తారు కానీ ఒక డిపార్ట్మెంట్ అయ్యుండి హా, నార్మల్ గా అతనికి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. రేపు ఏదన్నా అవుతే ఏంటిది అని ఎవరైనా ఆలోచిస్తారు కదా సార్. హా, బ్లైండ్ గా ఎవరు ఇవ్వరు కదా. హా. అట్లా అని చెప్పేసి అసలు డాడీకి ఇష్టమే లేదు. డాడీకి ఇష్టం లేదు? అసలు ఇష్టం లేదు. అమ్మకు కూడా ఇష్టం లేదు? ఎవరికి ఇష్టం లేదు సార్. మరి తాత ఎందుకు ఒప్పుకున్నారు? తాతయ్య ఎందుకు ఒప్పుకున్నాడంటే, చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసింది నేను మా తాతయ్య దగ్గర పెరిగాను సార్. ఓకే. మా ఫాదర్ దగ్గర కాదు. ఉమ్, మా తాతయ్య దగ్గర ఉన్నాయి కాబట్టి ఫ్రీనెస్ గా నేను అతని దగ్గర కూడా ఓపెన్ గా చెప్పలేకుండా నేను డైరెక్ట్ మా తాతయ్యకి చెప్పాను. ఉమ్, తాత, ఇతను నన్ను ఇట్లా ఫాలోఅప్ చేస్తున్నాడు, నాకు ఇష్టం బాలు అంటే. ఉమ్, నీకేం నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, మీరు ఎప్పుడు చూసినా ఫైటింగ్, ఈ గొడవలు, ఈ డ్రింకింగ్, ఇదంతా ఉంటుంది. తన దగ్గర అది లేదు. ఉమ్. నాకు మెయిన్ నచ్చింది అదే. మనీ ఇంపార్టెంటే కానీ మనకు సరిపోయినంత ఉంటే సరిపోద్ది. నాకు అబ్బాయి నచ్చింది తాత, మరి మీ ఇష్టం, డాడీతో మీరు మాట్లాడండి, మరి ఇది పరిస్థితి అని చెప్పారు. ఓపెన్ గా చెప్పేశాను సార్. నేను ఎవరి దగ్గర దాయలేదు. మరి బాలు వచ్చింటాడు కదా మీ బాలు ఇంటికి? వచ్చాడు సార్ ఒక అబ్బాయిని తీసుకొని, తన తరపు నుంచి. విజయవాడ సార్ వాళ్ళది వచ్చేసి. ఆ, వచ్చి మాట్లాడారు. ఉమ్, మాట్లాడిన తర్వాత ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు. ఉమ్, ఏం తాతయ్య మరి పరిస్థితి ఇది, నాకైతే ఆ అమ్మాయిని చేసుకోవడం ఎలాంటి ఇబ్బంది లేదంటే, తాతయ్య మాట మటుకు మా ఫాదర్ కాదనరు. ఉమ్. తాతయ్య చెప్తే ఓకే అన్నారు. ఇంట్లో ఒప్పుకున్నారు సార్. ఓకే. అంటే పెద్దలు కుదిరిచిన పెళ్లి, పెళ్ళి మీరు ఇష్టపడ్డాక వాళ్ళు ఓకే చేశారు. అరేంజ్ మ్యారేజ్. అంటే బాలు ఉద్యోగం సంపాదన అడగలేదా? 10,000 ఫార్మాలో చేసేవాడు సార్. అరబిందో ఫార్మసీ, మియాపూర్లోనే ఉన్నాం మేము, జనప్రియ అపార్ట్మెంట్స్ లో. ఓకే. అంటే సంపాదన ఎంత? ఏమో సార్, నాకు ఏదైనా డాడీ తెచ్చేవాడు. మ్యారేజ్ అయినాక బాలు కావాల్సింది తీసిచ్చేవాడు. అంటే మీకు మనీ ఊహ తెలీదా?
తెలిసిన ఇంట్లో బయట ప్రపంచం తెలియకుండా పెంచారు సార్. బయట ప్రపంచం తెలియదు. ఏం తెలీదు. చదువుకున్నారు మీరు? నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్. బీకామ్ ఏది కంప్యూటర్స్. కావాలన్నా కానీ వీళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్. బయటికి వెళ్ళాలంటే ఒక బుక్ లాగా, ఒక పెన్ను లాగా, ఒక కానిస్టేబుల్ కానీ, తాతయ్యతో వెళ్ళినా కానీ ఎవరు ఒక సర్వెంట్ని కానీ ఇచ్చి పంపేవాళ్ళు కానీ సింగిల్ గా వెళ్ళి యూ కెన్ డూ అని ఎప్పుడు అట్లా చెప్పింటే ఇలా అయ్యేది కాదు సార్ ఈరోజు పరిస్థితి. ఓకే, అంటే వాళ్ళు దేంట్లో కూడా ఒక సెక్యూరిటీ ఇస్తున్నారు మీకు. ఓన్ గా నా డెసిషన్ అంటూ ఏది లేదు సార్. ప్రతిదానికి నాదంటూ ఆన్సర్ ఏమి ఉండదు. ఇప్పుడు డ్రెస్సెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి డెసిషన్ వాళ్ళదే సార్. ఓకే, నచ్చినా నచ్చకున్నా ఐ షుడ్ అగ్రీ. బట్ మీరు అగ్రీ చేయాలనేది వాళ్ళు క్రియేట్ చేశారు. మీరు ఎంతమంది పిల్లలు? ముగ్గురం సార్. ముగ్గురు. ఓకే, మీరు కాక మా బ్రదర్, ఇద్దరు బ్రదర్స్. అంటే చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ? పెద్ద ఆయన ఒక ఆయన, చిన్న ఆయన ఒక ఆయన సార్. ఓకే, మీరు మధ్యలో. ఓకే, అన్న ఏం చేస్తున్నారు? బీటెక్ అయిపోయింది సార్. Future option. We've got it. Precision tools, real-time insights in one single. అయిపోయింది సార్. లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు సార్. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. వాళ్ళ బ్రదర్ కి ఏదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మా బ్రదర్ కి, వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కుదిరింది సార్. మా బ్రదర్ కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఆ అమ్మాయి దాచింది. దాచేసరికి మా బ్రదర్ ఏం చేశాడంటే, ఆ అమ్మాయి నన్ను వద్దనుకుంటూ ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోతుందేమో అని చెప్పి షార్ట్ లో సూసైడ్ చేసుకున్నాడు సార్. మీ అన్న? అవును సార్. ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకున్నాడు. మాకు అసలు తెలియదు సార్. ఓకే, అంటే అట్లా అన్నం చనిపోయారు సార్. మా వాడు ఉండింటే ఈరోజు చాలా బాగుండేది సార్. సరే, మీరు బాధపడకండి. ఇప్పుడు మీ పెళ్లి ఎప్పుడైందమ్మా? 2011 సార్. 11 లో పెళ్లి మే 5th జూనియర్ ఎన్టీఆర్ మ్యారేజ్ రోజే మా మ్యారేజ్ అయ్యింది. ఆయన పెళ్లి పక్కన పెట్టండి, మీ పెళ్లి అయిందా ఆ రోజు? అయింది. ఓకే, మరి పెళ్లి అయ్యాక ఇక్కడ మీ జీవితం స్టార్ట్ అయింది? మేము ఫస్ట్ మియాపూర్ లో ఉండడం జరిగింది సార్. అతను అరబింద ఫార్మసీ కదా. నా మ్యారేజ్ అయిన 1.5 తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్. ఓకే, అంటే బాగా చూసుకున్నాడా మొదటి నుంచి? ఫస్ట్ నుంచి గొడవలే సార్ మాకు. గొడవల? లవ్ మ్యారేజ్ అన్నారు కదా? లవ్ మ్యారేజ్ అయినా సార్ తను మనీ కోసం చేసుకున్నాడు సార్. మనీ ఓరియంటెడ్ మైండ్. అబ్బాయి మనీ ఓరియంటెడ్ మైండ్ అంటున్నారు, మీ ఇంట్లోనేమో ఆర్మీ పోలీసు వాళ్ళు అని చెప్తున్నారు. మరి భయపడలేదా? మాకే భయపెట్టాడు సార్, మేము నమ్మినందుకు. బయటోడు వచ్చి మిమ్మల్ని ఎట్లా భయపెడతారు? ఇప్పుడు అతను అనాథ అన్నారు, ఎవరు లేరన్నారు. అనాథ ఎందుకు అవుతాడు సార్? బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు, మదర్ ఫాదర్ లేదు. బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు, బట్ వాళ్ళ జీవితాలు వాళ్ళవే. మరి అతను ఒక్కడే మీ ఇంట్లో పోలీసు వాళ్ళని ఆర్మీ వాళ్ళని భయపెట్టేంత ఏం చేస్తున్నాడు? ఎంత పోలీసు వాళ్ళైనా, ఎంత ఆర్మీ వాళ్ళైనా ఒకసారి అల్లుడైనాక అల్లుడే. అల్లుడిని ఎవరేం చేయలేరు కదా సార్. అల్లుని ఏం చేయలేరు, కరెక్టే. కానీ బిడ్డ బాధపడుతుందంటే తండ్రి ఆగలేడు కదా. మీ నాన్నకు చెప్పుకోరా మీరు? అంటే పెళ్లి అయినాక ఇప్పుడు డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు అనేది తెలిసినాక అంటే ఫస్ట్ నైటే ఆపేశారు సార్. మా హస్బెండ్ వద్దన్నాడు. ఎందుకు? నాకు కడుపు నొప్పి అది అని చెప్పాడు. నాకు మ్యారేజ్ కింద డౌరీ కింద హౌస్ ఇచ్చారు సార్. ఇక్కడ హౌసింగ్ బోర్డ్ లో ఇల్లు ఉంది, కుక్కట్పల్లిలో. కుక్కట్పల్లి కాదు సార్, మౌలాలి హౌసింగ్ బోర్డ్, వెంకటేష్ నగర్ కాలనీలో హౌస్ ఇచ్చారు నాకు మా ఫాదర్ డౌరీ కింద. ఆ హౌస్ నా కట్నం కిందకి ఇచ్చింది, నా పేరు మీద రాయాలని అతను. ఓకే, నాకైతే తెలుసు సార్. నేను లోపల ఏదో గొడవ జరుగుతుంది అని చెప్పి బయట ఏంటి అసలుకి అని అడిగితే ఇతను ఏమన్నాడంటే, నీకు తెలియదులే, నువ్వు లోపలికి వెళ్ళిపో, పెద్దవాళ్ళు మాట్లాడతారు అని అన్నారు. అన్న తర్వాత ఆ రోజు మా ఫస్ట్ నైట్ సార్. ఏమన్నాడంటే, ఇదేంటి నాకు స్టమక్ పెయిన్ ఉందని చెప్పేసి పైన ఉన్నాడు. మా బాబాయ్ వాళ్ళు అంటున్నారు, తాళి తీసి పడేసేయి, అతను నీకు ఏ పరంగా కరెక్ట్ కాదు, అసలు ఎవడి సంబంధం చూసింది. పెళ్లి అయిపోయినాక ఒకటే గొడవ సార్. తాళి కట్టిన దగ్గర నుంచి. తాళి తీసి పడేసే అంటే వాళ్ళే కదా పెళ్లి చేసింది? వాళ్ళే చేశారు సార్. విజయవాడ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే మా మ్యారేజ్ జరిగింది. ఇంట్లో అంటే మండపం ఇట్లా ఏం చేయలేదు? మండపంలోనే సార్, విజయవాడలో జరిగింది. వాళ్ళ అన్నయ్య వదిన ఉండేది విజయవాడలో సార్. సరే, మీ వాళ్ళు కూడా వస్తారు కదా పెళ్లికి? వచ్చారు సార్ అందరూ. వచ్చాక రిటర్న్ మళ్ళీ రిసెప్షన్ కి హైదరాబాద్ వస్తాం కదా సార్. అక్కడ గొడవ జరిగింది సార్. మా తాతయ్య ఏం చేశాడంటే, అమ్మాయి పసుపు రేపు ఎప్పటికైనా ఇతను ఎట్లుంటాడో తెలియదు అని చెప్పేసి ఇల్లు నా పేరు మీద రాపిచ్చారు సార్. ఓకే, అతను అగ్రి చేయలేదు. మరి ఇప్పుడు తను మనీ ఓరియంటెడ్ మైండే కదా సార్. ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద అంటే నేను తన వైఫ్ నే, నాకు తర్వాత తనని కాదని నేను ఎక్కడికి వెళ్తా? ఓకే, మరి తనకు ఆ హోప్ లేదు, ఇల్లు నా పేరు మీదే రాయాలని చెప్పేసి మాకు బాగా గొడవలు జరిగాయి సార్. గొడవలైనాయి. మీ వాళ్ళు పెళ్లి కట్టిన అంటే తాడి కట్టిన రోజే తాడిని తీసేయనే మాట వరకు వచ్చారు కదా కొన్నాళ్ళకే? అవును సార్. మరి ఆ తర్వాత కొన్నాళ్ళకే కాదు సార్, రిసెప్షన్ రోజే. సరే, అంటే
ఒక మంచి జీవితంలోకి వెళ్దాం అనుకున్నారు కానీ అదంతా జరగట్లేదు. మరి ఆ టైంలో మీ డెసిషన్స్ ఏంటి? నా డెసిషన్ అయితే బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్. బాలు మటుకు మీ వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ, అని అన్నాడు. ఓకే. నేను మా తాతయ్యని బాగా ట్రస్ట్ చేసేవాడిని సార్. మ్మ్. ఎందుకంటే ఆయన దగ్గర పెరిగాను కాబట్టి. తాత మరి ఏం జరుగుతుంది ఆ. అని అడిగితే ఏం లేదమ్మా, ఆ అబ్బాయి మటుకు ఫస్ట్ నుంచి కష్టపడి చదువుకొని బయట తల్లిదండ్రులు లేరు కాబట్టి కొంచెం డబ్బు మీద అంటే పెడతారని ఎవరికైనా ఉంటది కదా సహజంగా. ఆ, కానీ నీ పేరు మీద రాస్తే రేపు మాకు ఏదన్నా అయినా మ్మ్. వాడు రేపు నేను వదిలేసినా నీకు బాగుంటుందని నీ పేరు మీద రాపిచ్చాము. మ్మ్. అది వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాడు కరెక్ట్ కాదు. ఓకే. మరి తాత అంత మాట చెప్పాడు, మరి తర్వాత ఏమైంది మీ గొడవలు? గొడవలు అంటే ఇంకా అట్లాగే ఎవరిమైనా తీసేయం కదా సార్, అన్నంత ఈజీ కాదు కదా మ్యారేజ్ అంటే. ఓకే. లైఫ్ లో అది ఒక్కసారి ఇంకా మళ్ళీ మళ్ళీ రాదు కదా సార్. అంటే మీకు బయటి లోకం తెలియదు కానీ 10 రోజుల్లో ఒకరిని పెళ్లి చేసుకోవడం తెలుసు, మ్యారేజ్ అంటే ఎంత విలువైందో కూడా తెలుసు. ఓకే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందంటే ఇంకా మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది సార్. ఈ గొడవలు ఇట్లనే అయిపోయినాయి. ఉమ్, మళ్ళీ ఒక ఇట్లా లాయర్ని తీసుకొచ్చేసి రాపిచ్చారు. ఎవరికి? అవే సార్ అంటే నోటీస్ ఇల్లు ఎవరు? నా పేరు మీదే ఉంది. ఓకే. తను తీసుకొచ్చి నా పేరు మీద రాపి అని చెప్పేసి నాతో బలవంతంగా చెప్పడం జరిగింది. హా, జరిగినాక నేను అన్న, నీ ఇష్టం, నీ పేరు మీద ఏంటి నా పేరు మీద ఏంటి బాలు, హా, నువ్వేది చెప్తే ఐ కెన్ అగ్రీ ఉమ్, అని అంటే, సరే అమ్మాయి అంత మాట అన్నప్పుడు తన పేరు మీదే ఉండనివ్వండి వదిలేసాడు అని అక్కడికి. వదిలేశాడు. కానీ ప్రతిదానికి ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడల్లా ఎత్తి పొడవడం, ఉమ్, పాయింట్ అవుట్ చేయడం. ఉమ్, హౌస్ గురించి సార్, ఓకే. రెంట్ కానీ ఏదైనా కానీ తన హ్యాండ్ ఓవరే సార్. ఉమ్, డాడీ అమౌంట్ ఇచ్చినా, మా హస్బెండ్కి ఇస్తాను, తాతయ్య ఇచ్చిన ఏదైనా అతని కాదని నేను నో సీక్రెట్ సార్. ఓకే. ఓపెన్ గా ట్రస్ట్ వర్తిగా ఉన్నారు. నేను ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ని ఎలా ట్రస్ట్ చేశానో, మా ఫాదర్ని ఎలా నమ్మానో, బాలుని మ్యారేజ్ చేసుకున్నాక బాలుని తప్ప ఇంకెవరిని నమ్మడం అనేది లేదు సార్. బట్ ఒక్క కరెక్షన్, మీ నాన్నని మీరు నమ్మలేదు. లేదు సార్. మీ నాన్న పెళ్ళి వద్దన్నాడు ఫస్ట్, మరి నమ్మినట్టేనా మీరు? వినలేదు సార్. మీరు నమ్మలేదు కదా మీ నాన్నని, మరి మా నాన్నని నమ్మినానని ఎట్లా చెప్తారు? తప్పది. ఓకే. ఇప్పుడు పెళ్ళయింది, ముందరికి పోతున్నారు, పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్, ఓ, ఎంతమంది? ఇద్దరు సార్. 2 పిల్లలు. ఓకే. అంటే బాగా కలిసి అన్యోన్యంగా ఉన్నారా? అన్యోన్యంగా అంటే సార్, మ్యారేజ్ అయినా ఒక 1.5 ఇయర్కి ఇంట్లో ఒక జర్మనీ నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెట్టాడు సార్. మ్యారేజ్ అయిన 1.5 ఇయర్ కి. అంటే అప్పుడు మీరు కిడ్స్ ఉన్నారా, ఇంట్లో లేరా? కిడ్స్ ఏం లేదు సార్. ఇంకా లేరు. లేరు, ఓకే. మేము మియాపూర్లో ఉంటున్నాము. ఆ, జర్మనీ నుంచి ఎట్లా? మా హస్బెండ్ ఫ్రెండ్ సార్, ఆ, జర్మనీ నుంచి నరసింహ అనే ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు సార్. ఓకే. తీసుకొచ్చి పెట్టాడు ఇంట్లో. ఎందుకు? నేను అదే అడిగాను సార్, ఎందుకు ఇట్లా మన ఇంట్లో ఉండడం, మా ఫాదర్ ఇట్లా అడుగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా. ఉమ్, ఈయనకి షిఫ్ట్స్ ఉంటాయి సార్ ఇక్కడ, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్స్ ఉంటాయి. ఉమ్, ఈ డబుల్ బెడ్రూమ్ అది. ఓకే. ఏ బెడ్రూమ్ అయినా కానీ అత్తయ్య మామయ్య లేరు, మదర్ ఫాదర్ రావాలంటే ఊరిక రారు ఉమ్, అని చెప్పేసి అడగడంతో ఈయన నన్ను కొట్టాడు సార్.